రోజు ఒక మల్టీనేషనల్ కంపెనీ లేదంటే కనుక కార్పొరేట్ కంపెనీ లేదా సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒక మీటింగ్, వాళ్ళని ఇక్కడికి ఉంటే ఆల్రెడీ సంస్థ ఉన్నటువంటి వాళ్ళది ఎక్స్పాన్షన్, లేకపోతే సంస్థ ఇక్కడ పెట్టడం. ఇది ప్రస్తుతం లోకేష్ చాలా సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్. ఏదైతే నిన్ననే ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి వాళ్ళతో మీటింగ్ అయ్యారు. భారతదేశంలో ఇప్పటికీ 3 చోట్ల ఫాక్స్కాన్ సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 4వ ఫాక్స్కాన్ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ఓకే చేశారు. త్వరలో దానికి సంబంధించినటువంటి విధానం ఖరారు కాబోతుంది. ఇక రెండవది, ఇప్పుడు ప్రస్తుతం హెచ్సిఎల్ సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారం. హెచ్సిఎల్ ఆల్రెడీ ఉంది, అది విస్తరణకి రంగం సిద్ధం చేసుకుంది. గతంలో హెచ్సిఎల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి మొదట్లో కొంత బోనస్ లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, ఆ సంస్థకు కూడా ఇచ్చేది. అట్లాంటి ప్రోత్సాహకాలు ఆ తర్వాత జగన్ వచ్చాక ఆపేశారు. అప్పుడు పెండింగ్ పడినటువంటి వాటిని ఇవ్వమని, అదే సందర్భంలో కొత్తగా ఎక్స్పాండ్ చేయడానికి 2వ దశ ప్రాజెక్టుకి హెచ్సిఎల్ ఓకే చేసింది. కొత్త భవనం అది కట్టబోతున్నారు. 10,000 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి.